బ్రేకింగ్ చూస్తున్నాం. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టారు. పార్లమెంటు మకరద్వారం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. 300 మంది ఎంపీలతో ఇండియా కూటమి ఆందోళనకు దిగింది. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈసీ అపాయింట్మెంట్ కోరారు. అయితే 30 ముందే రావాలంటూ జయరాం రమేష్ కు ఈసీ లేఖ రాసింది. అటు ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎంపీల ర్యాలీ కారణంగా ఈసీ కార్యాలయం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక ధర్నాలో మల్లికార్జున ఖర్గే అదేవిధంగా శరద్ పవార్ కూడా పాల్గొన్నారు. లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తంగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక 30 మందే రావాలంటూ ఎన్నికల సంఘం కూడా తెలిపింది. ఈసీ అపాయింట్మెంట్ రాహుల్ కోరినట్టుగా తెలుస్తుంది. అయితే 30 మందే రావాలంటూ జయరాం రమేష్ కు ఈసీ లేఖ రాసింది. ఇండియా కూటమి ఎంపీల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక ధర్నాలో రాహుల్ ను కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు ధర్నా చేస్తున్నారు, మరోవైపు ఈసీని కలిసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. అయితే 30 మందిని రావాలంటూ ఈసీ లేఖ పంపింది. మరి ఆ 30 మంది ఎవరు వెళ్తారు అన్న దానిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా మనం ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని చూస్తున్నాం. పార్లమెంటు మఖరద్వారం నుంచి ఈసీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మొత్తంగా లైవ్ విజువల్స్ ని మనం చూడవచ్చు. ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జయరాం రమేష్ కు ఈసీ లేఖ రాసింది 30 మంది రావాలని. మరి ఈ 30 మందిని ఇండియా కూటమి నుంచి ఎవరెవరిని పంపుతారో అనేది మరి కాసేపట్లో తేలుతుందా, లేదంటే ఇంకా వీరేమైనా మరి ఈసీకి లేఖ రాస్తారా అనేది మాత్రం చూడాలి. क्योंकि ये हमला आम व्यक्ति पर है, वन मैन वन वोट के प्रिंसिपल पर है. ये हमला हर उस व्यक्ति पर